ఆత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళకి వచ్చినప్పుడు ఆయన నీకు అర్థం తెలియజేస్తాడు. అర్థం బైబిల్ అర్థం తెలియజేస్తాడు. నేను పరిశుద్ధాత్మ పొందక ముందు బైబిల్ అంటే నాకు అర్థమేది కాదు. అర్థమవుతుందంటే ఎప్పుడైతే దేవుని అభిషేకం పొందుకున్నానో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నానో బైబిల్ అర్థం కూడా మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. తప్పుడు బోధన వినబాకండి, తప్పుడు పనులు చేయబాకండి. బైబిల్ ఏం చెప్తుంది దాన్ని పక్క బైబిల్ చదవండి. బైబిల్ చదవండి, చదవండి. తప్పకుండా బైబిల్ చదివితే అర్థమవుతుంది మీకు. అన్ని దేవుడు బయలుపరుస్తాడు. బైబిల్ చదివేటప్పుడు మీరు ఏం చేసినా, బైబిల్ చదివేటప్పుడు ఒక నోటు బుక్, ఒక పెన్ను పెట్టుకోవాలండి. పెట్టుకొని పక్కన పెట్టుకుని బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్ యొక్క సందేహం వస్తే అది పక్కన రాసి పెట్టుకోవాలా. రాసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా? ఆ రాసుకునే పక్కన పెట్టుకున్న తర్వాత బైబిల్ అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత నీకేదైనా సందేహం వచ్చిందో ఆ సందేహాన్ని, ఆ ప్రశ్నను పెట్టుకొని ముందు పెట్టుకొని దాని మీద చేయి పెట్టుకొని ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ప్రభా దీని అర్థం ఏంటి, ఈ మాటకు అర్థం ఏంటి నాకు తెలియకపోతే తప్పకుండా దేవుడిని అర్థం తెలియజేస్తాను. ఒకరోజు ఈలో తెలియకపోవచ్చు, ఒక వారం తెలుసుకుంటుంది, ఒక నెల కావచ్చు, తర్వాత నీకు తెలియజేస్తాడు. దయచేస్తే మనుషులను అనుకోవచ్చు, మనుషులను ఇంకా రాముడు చెప్తారు. అంత రైతు చెప్పేవాళ్ళు ఉన్నారు, అంత రాము చెప్పేవాళ్ళు ఉన్నారు. నీకు అర్థం రాము రైతు అని. అందుకని చెప్పేసి దేవుడిని అడుగు, తప్పని దేవుడిని బయలుపరుస్తాను. నేను నాకేమైనా బైబిల్లో సందేహం ఉందనుకోండి, దేవుని అడుగుతాను. నేను ఏ శివుని సంప్రదించను. నాకు పెద్ద మాస్టర్ ఉన్నారండి, పెద్ద పెద్దలు ఉన్నారు, వాళ్ళు మంచివాళ్ళు లేదు, కాదంటలేదు, అని వాళ్ళని అడగను. అర్థమవుతుందండి? ప్రార్థన చేస్తా. ఎప్పటికైనా సరే అది తెలుసుకున్నాక నేను ఊరుకోను, ప్రార్థన చేస్తానే ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. తప్పుడు దేవుడు నాకు రోజు దేవుడు తల్లి తెలియజేస్తాడు. కనుక ప్రేమైన సహోదరులారా గమనించండి. నువ్వు నిత్యంగా దేవునిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు నెరవేరుస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది తెలుసా? దైవంతో, భక్తితో దేవుడిని నీకు జవాబిచ్చిందాక ప్రార్థన చేయాలా. నిజమైన ప్రార్థన ఎందుకు తెలుసా? నిజమైన మొర ఏంటో తెలుసా? దేవుడు జవాబిచ్చిందాక నువ్వు ప్రార్థన చేస్తూనే అంటావు.